మన రోజువారీ జీవితంలో అలసట, బలహీనతను చాలామంది చిన్న విషయంగా తీసుకుంటారు. కాని ఇవి రక్తహీనత వంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు. మంచి విషయమేమిటంటే ఇది పెద్ద ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఉన్న సాధారణ ఆహారంతో సులభంగా నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు తక్కువ ఖర్చుతో రక్తహీనతను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. రక్తహీనతకు కారణాలు: ఐరన్ లోపం, ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ బి12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం, రక్త నష్టం, హెవీ పీరియడ్స్, ఇంజురీస్, సరైన ఆహారం తీసుకోకపోవడం. లక్షణాలు: సింప్టమ్స్: అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పసుపు, తెల్లగా కనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం. తక్కువ ఖర్చుతో సహజ పరిష్కారాలు: 1. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం: పాలకూర, తోటకూర, గోంగూర, బీట్రూట్, జాగరి, బెల్లం, పెసర్లు, శనగలు. వీటిని రోజూ ఆహారంలో చేర్చాలి. 2. విటమిన్ సి తీసుకోవడం: ఐరన్ శరీరానికి బాగా శోషించడానికి విటమిన్ సి అవసరం. నిమ్మరసం, లెమన్, ఉసిరి, ఆమ్లా. ఐరన్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే మరింత మంచిది. 3. ఖర్జూరం మరియు కిస్మిస్: రోజుకు 4-5 ఖర్జూరాలు లేదా కిస్మిస్ రక్తాన్ని పెంచడంలో సహాయం చేస్తాయి. 4. బెల్లం ప్లస్ నువ్వులు: బెల్లం నువ్వులతో లడ్డూలు తయారు చేసి తినండి. ఇది మంచి ఐరన్ సోర్స్. 5. మార్నింగ్ డ్రింక్: ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ప్లస్ తేనె. శరీర శక్తి పెరుగుతుంది. 6. టీ కాఫీ తగ్గించండి: భోజనం వెంటనే టీ కాఫీ తాగితే ఐరన్ శోషణ తగ్గుతుంది. 7. గ్రీన్ లీవ్స్ రెగ్యులర్గా: వారంలో కనీసం 3-4 సార్లు ఆకుకూరలు తినాలి. జీవనశైలి మార్పులు: సరైన నిద్ర 7-8 గంటలు, రోజూ తేలికపాటి వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం. ఇప్పుడు డాక్టర్ను కలవాలి. ఎక్కువగా అలసట ఉంటే, హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటే, అవసరమైతే ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాలి. రక్తహీనతను తగ్గించుకోవడం కష్టం కాదు. మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే చాలు. ఖరీదైన మందులు అవసరం లేకుండా ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచే ఈ చిట్కాలను పాటించండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.